స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్లో హౌస్ హోల్డ్ సేవింగ్స్ అనేవి చాలా వరకు తగ్గిపోయాయి అని వచ్చింది ఈ టాపిక్. అసలు వాట్ ఎందుకంటే ఇంత డ్రాస్టిక్గా ఇలాంటి న్యూస్ ఎందుకు వినాల్సి వచ్చింది మనం అంటారు? దీనికి 4-5 రీజన్స్ ఉన్నాయి. బ్రాడ్గా ఏమైందంటే మార్కెట్ లాస్ట్ 3-4 ఇయర్స్లో మన సైకిల్లో చూసుకుంటే ఒక పెద్ద ఫినామినా ఏంటంటే కోవిడ్ వల్ల ఒకటి ఇన్కమ్స్ పడిపోయాయి, చాలామందికి ఉపాధి పోయింది. సెకండ్, ఎవరికైతే సేఫ్ జాబ్స్ ఉన్నాయో, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, వాళ్ళకు యాక్చువల్లీ సేవింగ్స్ పెరిగాయి వాళ్ళవి. ఆ టైంలో వరల్డ్ వైడ్ ఈ ఫినామినా, ఈ సేవింగ్స్ ఇప్పుడు పడిపోవడం అనేది ఇండియా ఒక్క కంట్రీకే కాదు, అక్రాస్ ద వరల్డ్ మెనీ కంట్రీస్, చాలా కంట్రీస్లో ఇదే ఫినామినా. పోస్ట్ కోవిడ్ ఏదైతే సప్రెస్డ్ డిమాండ్ ఉంది, సప్రెస్డ్ కన్జంప్షన్, ఎందుకంటే బయటికి వెళ్ళలేకపోయాము, హాలిడేస్కి వెళ్ళలేకపోయాము, బయట రెస్టారెంట్లో తినలేకపోయాము, మన బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోలేకపోయాము, కొత్త బట్టలు కొనలేకపోయాము, కొత్త కార్లు కొనలేకపోయాము. సో అందరికీ ఈ సప్రెస్ నీడ్స్, డిమాండ్స్ ఉన్నాయి కదా. పోస్ట్ కోవిడ్ తర్వాత జాబ్స్ సెట్ అయ్యి డబ్బులు సంపాదించడం మొదలుపెట్టి అంతా అయ్యాక అట్లాంటి టైం చూసాము. మనం ఉన్నది కొంచెం టైము, మనం స్పెండ్ చేద్దాం అనేది ఒక ఏమంటారు పగబట్టినట్టు. అంటే నేను ఇన్ని రోజులు సర్ప్రైజ్ చేసినది ఒకసారి ప్రెషర్తో క్లోజ్ చేసింది ఓపెన్ చేసినప్పుడు పైకి ఎలా వస్తుందో, సో అలా జరగడం వల్ల ఒకటి అలా, సో పీపుల్ ఆర్ స్పెండింగ్ మోర్. సో అందుకే మనం చూస్తున్నాం, మన వేరే ఎకానమీస్ ఎఫెక్ట్ అయినా లాస్ట్ 2-3 ఇయర్స్లో మన ఎకానమీ గ్రో అవుతుంది అట్ డీసెంట్ 7. మనం వీఆర్ టాప్ నేషన్స్లో చూసుకుంటే నెంబర్ 1, నెంబర్ 2 ఉన్నాం. రీజన్ అందుకే కన్జంప్షన్ పెరిగింది, డొమెస్టిక్ కన్జంప్షన్ పెరిగింది, జనాలు ట్రావెల్ చేస్తున్నారు, హాలిడేస్కి వెళ్తున్నారు, ఉంటామో లేదో అని అప్పుడు ఆ టైంని చూసుకొని ఫారిన్కి వెళ్తున్నారు, ఇండియాలో డొమెస్టిక్ డెస్టినేషన్కి వెళ్తున్నారు, హోటళ్ళలో స్పెండ్ చేస్తున్నారు. దీనికోసం ఏమైందంటే ఇవాళ సేవింగ్స్ వాడేస్తున్నారు, మళ్ళీ డెట్ కూడా రేస్ చేసుకుంటున్నారు. ఇది ఒక పాయింట్. ఇంకొక పాయింట్ ఏమైందంటే మన యాజ్ ఎ నేషన్, యాజ్ ఎకానమీ మీద నమ్మకం పెరిగింది. నాకు ఉద్యోగం ఉంటుంది, నాకు వచ్చిన స్కిల్, సో రేపు బాగానే ఉంటుంది, నేను ఇంకా ఎక్కువ సంపాదిస్తాను అనే నమ్మకంతో పీపుల్ ఆర్ స్పెండింగ్ మోర్, రేపటి కోసం సేవ్ చేయట్లా. దిస్ ఈజ్ సెకండ్. థర్డ్, యాజ్ ఎ జనరేషన్, నెక్స్ట్ జనరేషన్ జీ అంటారు, ZZ చూసుకుంటే దిస్ ఈజ్ అక్రాస్ ద వరల్డ్ మళ్ళీ ఫినామినా. మీరు చూసుకుంటే రేపటి గురించి ఆలోచన తగ్గిపోయింది. మన పేరెంట్స్, మన తాతల జనరేషన్, మన పేరెంట్స్ జనరేషన్ చూసుకుంటే సేవింగ్స్ హయ్యర్ ఉండేది. రేపు ఎవరు వస్తారు మనకి, ఎందుకంటే అప్పుడు ఇన్స్టిట్యూషన్స్, లోన్స్ ఇంత ఈజీ యాక్సెస్ లేదు. సో అందరూ డబ్బులు కంపల్సరీ ఒక సంవత్సరానికో 6 నెలలకు, ఇంకా ముందు జాగ్రత్త వల్ల అయితే ఒక 5 ఇయర్స్ 10 ఇయర్స్ నెక్స్ట్ జనరేషన్ సరిపడా సంపాదించి సేవ్ చేసేవాళ్ళు. ఇవాళ తక్కువ, అంటే టుడే ఐ విల్ సప్రెస్ మై డీడ్, నేను ఇవాళ బిర్యానీ పెరుగన్నం తింటాను, ఆర్ జస్ట్ ఇంట్లో ఉన్న అన్నం తినేస్తాను అని సప్రెస్ చేసుకొని దే ఆర్ సేవింగ్ ద మనీ. బట్ నెక్స్ట్ జనరేషన్ రేపటి సంగతి రేపు చూసుకుందాం, ఇవాళ యాక్సెసిబిలిటీ ఉంది నాకు అనేది. సో అది థర్డ్. ఈ 3 కాకుండా ఇంకొకటి, సేవింగ్స్ రేట్ ఏదైతే పడిపోయిందని చెప్పిన దాంట్లో యాజ్ సచ్ కొంచెం అన్ఆర్గనైజ్ సెక్టర్స్కి జాబ్స్ కానీ, అండ్ కావాల్సినట్టు కొత్త జనరేషన్కి, న్యూయర్ జనరేషన్కి శాలరీస్ పెరగకపోవడం. సో అది కూడా అంటే ఇన్ఫ్లేషన్ తగ్గట్టు. ఇంకొక ఫీచర్ పోస్ట్ కోవిడ్ ఏంటంటే ఇన్ఫ్లేషన్ పెరిగింది. మీరు ఏది తీసుకున్నా సరే, పప్పు, ఉప్పులు, కార్లు, బయట తినడం కానీ ఏవి చూసినా, పెట్రోల్ కానీ గ్యాస్ కానీ క్వైట్ అ ఫ్యూ థింగ్స్ అన్నింటికి ఇన్ఫ్లేషన్ పెరిగింది. సో కూరగాయలు కానీ ఏవైతే డైలీ కన్సమ్ చేస్తున్నామో, దానివల్ల నీకు వచ్చే, ఇంతకుముందు 10,000 వచ్చే ఒక 20,000 శాలరీ వస్తుంది, ఇప్పుడు నీకు పెరుగుతుంది ఓన్లీ 22,000 అవ్వచ్చు, ఒక 10% పెరిగింది. బట్ నీ ఖర్చులు ఎక్కువ పెరిగాయి. సో నీ ఖర్చులు చాలా ఎక్కువ పెరిగాయి. సో దానివల్ల సేవింగ్స్ అనేది ఆబ్వియస్లీ తగ్గిపోయింది. సో ఈ 3-4 రీజన్స్. బట్ ఇది మంచిదా చెడు అంటే ఇట్స్ నాట్ గుడ్. నాట్ జస్ట్ యాజ్ ఎ పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ కానీ కాదు, యాజ్ ఎ నేషన్ కూడా. కంట్రీస్ విత్ హయ్యర్ సేవింగ్స్, ట్రెడిషనల్లీ ఏంటంటే ఏషియన్ ఎకానమీస్ లైక్ జపాన్ కానీ,
చైనా కానీ, ఇండియా కానీ, మలేషియా, థాయిలాండ్ ఏవైతే కొన్ని డెవలపింగ్ కంట్రీస్లో సేవింగ్స్ రేట్స్ ఆర్ మచ్ హయ్యర్ దాన్ యూరోపియన్ కంట్రీసే కానీ ఆర్ అమెరికా కానీ, కెనడా కానీ. రీజన్ ఏంటంటే అక్కడ క్రెడిట్ కార్డ్స్ మీద, అప్పు మీద బతికేస్తారు చాలామంది. వీఆర్ నాట్ లైక్ దట్ బిఫోర్, బట్ మన జనరేషన్, కరెంట్ జనరేషన్ మైట్ బికమ్ లైక్ దట్. ఇట్స్ ఎ వరీ వన్ సైడ్. ఇంకో సైడ్ ఏంటంటే కన్జంప్షన్ పెరుగుద్ది, మార్కెట్ పెరుగుద్ది. సో విచ్ ఈస్ గుడ్ అనేది డిఫికల్ట్ టు సే, బట్ సేవింగ్స్ మాత్రం పెరగాలి. యాజ్ అట్లీస్ట్ ఒక 6 నెలలు 8 నెలలు సేవింగ్స్ పెంచుకోవాలి పర్సనల్ లెవెల్లో. ప్రతి ఒక్కరు సేవింగ్స్ పెరిగాయంటే కంపల్సరీ ఈ మన నేషనల్ లెవెల్లో కూడా సేవింగ్స్ పెరుగుతాయి. ఓకే, ఇట్ విల్ ఎఫెక్ట్ నేషనల్ లెవెల్ ఆల్సో. ఎస్, ఇప్పుడు మనం ఇప్పుడు వచ్చిన నంబర్స్ అవే అనమాట. సో యాజ్ అ నేషన్ పర్సంటేజ్ ఇట్స్ నౌ క్లోజ్ టు 6 to 7%కి వచ్చింది. అర్లియర్ ఇట్ వాజ్ 8, 9 కూడా ఉండింది, 10, 12 కూడా ఉండింది ఒక ఫ్యూ డెకేడ్స్ బ్యాక్. సో యాక్సెసిబిలిటీ టు లాట్ ఆఫ్ థింగ్స్ అనమాట. కన్జంప్షన్కి యాక్సెసిబిలిటీ పెరిగింది, లోన్స్కి యాక్సెసిబిలిటీ పెరిగింది, కాబట్టి పీపుల్ యాక్సెసిబిలిటీ పక్కన పెడితే సేవింగ్స్ ఇన్ ద మోడ్ ఆఫ్ ఓన్లీ క్యాష్ ఆర్ మనీ కాకుండా, ఐ మీన్ ఓకే ఇన్ అకౌంట్స్ కాకుండా, మైట్ బి పీపుల్ ఆర్ సేవింగ్ మనీ ఇన్ దిస్ రియల్ ఎస్టేట్, ఇన్ ఎనీ బిజినెస్ ఆర్ గోల్డ్లో కావచ్చు కదా. సో దట్ ఈస్ ఆల్సో బెస్ట్ ఆప్షన్ కాదంటారా సేవింగ్స్? యాక్చువల్లీ సేవింగ్ ఎనీ ఫార్మ్ ఈజ్ ఫైన్. ఓకే, బట్ ఇప్పుడు మనం అంటే ఏ యాసెట్లో అయినా సరే సేవింగ్ ఈజ్ ఎ సేవింగ్. ఓన్లీ థింగ్ డిఫరెన్స్ ఏంటంటే రేట్ ఆఫ్ రిటర్న్ కానీ, దాని అసోసియేటెడ్ రిస్క్స్ కానీ, కావాలన్నప్పుడు ఎంత ఈజీగా అమ్మొచ్చు, కొనొచ్చు, అవి మారుతాయి. కానీ సేవింగ్ ఈజ్ ఆల్వేస్ గుడ్. వెదర్ ఇట్ ఈస్ రియల్ ఎస్టేట్ కానీ, గోల్డ్ అనుకోండి, షేర్లు అనుకోండి, ఎనీ యాసెట్ సేవింగ్స్ ఈజ్ గుడ్. సో దట్స్ ఫర్ షూర్. ఇండివిజువల్ యాసెట్కి ఫీచర్స్ మారుతూ ఉంటాయి. సో దట్స్ అ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ యాజ్ సచ్ సేవింగ్స్ రేట్ ఏ యాసెట్లో పెరిగినా ఇట్ ఈస్ కన్సిడర్డ్. బట్ నౌ యాజ్ సచ్ దాని బదులు కన్జంప్షన్ పెరిగింది. సో జనాలు డిప్రిషియబుల్ యాసెట్స్, సేవింగ్స్ ఇన్ అప్రిషియబుల్ యాసెట్స్ ఈజ్ ఆల్వేస్ గుడ్. అప్రిషియబుల్ యాసెట్స్ కుడ్ బి గోల్డ్. మీరు అన్నట్టు గోల్డ్ డబ్బుల్ని ఎఫ్డీలో పెట్టుకోవడం కూడా మేబీ అది ఇన్ఫ్లేషన్ సరిపడా పెరగకపోవచ్చు, బట్ ఇట్ ఈస్ గ్రోయింగ్. డబ్బులు నొట్టిగా బ్యాంక్లోంచి బయటకి తెచ్చి నువ్వు ఇంట్లో లాకర్లో పెట్టుకున్నావు అనుకోండి, ఇవాళ 100 రూపాయలకు వచ్చే వస్తువు ఒక 5 సంవత్సరాల తర్వాత అదే 100 రూపాయల నోట్ తీసుకెళ్తే నీకు రావు. సో ఇట్స్ ఎ డిప్రిసియేషన్. దాని బదులు ఎఫ్డీ పెట్టుకుంటే కొంచెం ఎక్కువ వస్తాయి, 110 రూపాయలు, 120, 150 రూపాయలు ఎంతో వస్తాయి. సో దట్ ఈజ్ ఆల్సో ఫైన్. బట్ అది చేయట్లా. మనము లెట్స్ సే నాకు 3 లక్షలు, 5 లక్షలు, 6 లక్షలు నా దగ్గర ఉన్నాయి. నేను ఐ కెన్ అఫోర్డ్ ఏ స్మాల్ చిన్న కారు కొనగలుగుతాను. బట్ దాని బదులు ఒక 20 లక్షలు పెట్టుకుంటున్నాం. ఇట్స్ నాట్ అన్ యాసెట్. సో కార్ ఈజ్ ఎ డిప్రిషియబుల్ యాసెట్స్. ఎగ్జాంపుల్, నీకు ఇవాళ లగ్జరీ లైఫ్ స్టైల్ ఉంది, ఒక 20 లక్షల కారు. బట్ 5 years తర్వాత కార్ వాల్యూ ఏంటి? ఇట్ విల్ కమ్ డౌన్ టు 10 lakhs, 9 lakhs. సో ఇట్స్ నాట్ అన్ యాసెట్ విచ్ ఈస్, సో వీఆర్ ఫండింగ్ నాన్ డిప్రిషియబుల్ యాసెట్స్ ఎక్కువ సేవ్ చేస్తున్నా. సో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ మీద కూడా దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ దిస్ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ అని నా ఫీలింగ్. ఫస్ట్ శాలరీ మీరు చూస్తే, ఫస్ట్ ఇన్కమ్ పీపుల్ ఆర్ స్పెండింగ్ ఆన్ ఎలక్ట్రానిక్ ఫోన్, పెద్ద ఫోన్, పెద్ద ల్యాప్టాప్. సో ఇది అంటే ఇది ఒక నెసెసిటీ లాగా చేసేసుకున్నారు. సో ఫస్ట్ శాలరీ కాదు, ఓన్లీ ఫోన్లే కాదు, టీవీస్ అండ్ ఆల్సో వన్స్ ఒక బిగ్ పిక్చర్ ఏంటి బిగ్ ప్రోడక్ట్ తీసుకున్నాక దాని ఈఎంఐస్ దే ఆర్ కంటిన్యూయింగ్. ఇట్స్ ఏ యాక్చువల్లీ ఏమంటారు, విషియస్ సైకిల్ అయిపోయింది అనమాట. మీరు చూసుకుంటే సేవింగ్స్ ఇంతకుముందు డబ్బులు ఉంటే దాన్ని బట్టి ఒక వస్తువు కొంటాను. ఓకే, నేను ఒక రిఫ్రిజిరేటర్ కొంటాను, నా దగ్గర 30,000 దాన్ని సరిపడా కొంటాను అనుకునేవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ ఇన్కమ్ ఇట్స్ లోన్స్ ఈజీ అయిపోయాయి, అప్లయన్సెస్ లోన్స్. సో అంటే ఆలోచించట్లేదు మన ఇన్కమ్ ఎలా ఉంది, వెదర్ నేను కట్టగలుగుతానా కన్నా ఇవాళ ఇమ్మీడియట్ గెయిన్ అంటారు కదా, ఇమ్మీడియట్ సాటిస్ఫాక్షన్. దాంతో ఒక సెల్ఫీ తీసుకొని సోషల్ మీడియాలో పెట్టి నాకు కొత్త కారు ఉంది, నా పెద్ద 60 ఇంచుల టీవీ ఉంది, ఇంకా లేదంటే పెద్ద మ్యూజిక్ సిస్టమ్ ఉంది. ఈ అంటే ఇమ్మీడియట్ మెంటల్ సాటిస్ఫాక్షన్ ఎక్కువైపోయింది. సో దానివల్ల, అండ్ ఇట్స్ ఎ సైకిల్. వన్స్ యూ గెట్ ఇన్ టు ద ట్రాప్, ఇట్స్ లైక్ ఎ ట్రాప్. నాకు ఇవాళటి గెయిన్ నాకు మీద ఇష్టం పెరిగింది అనుకోండి, ఆ ట్రాప్ విల్ గో ఆన్. నీకు ఇవాళ ఇది కొంటావు, 1 year తర్వాత నీ ఇన్కమ్ పెరుగుద్ది. ఇట్స్ ఇట్ ఈస్ ఎ ట్రాప్.
ఫస్ట్ ఇన్కమ్ అర్నర్స్కి ఇది పెరిగింది మీరు చూస్తే. సో ఇది ఒక వైపు నుంచి. ఇంకో వైపు నుంచి చూస్తే కూడా ఈ సేవింగ్స్ కాస్ట్ ఇన్ఫ్లేషన్ అన్నాను కదా, మీరు చూసుకుంటే సంబడి హూజ్ ఇన్ 30s జాబ్ చేస్తున్న వాళ్ళకి పిల్లల పెంపకం, స్కూల్ ఫీజెస్ కానీ, స్కూల్ అసోసియేటెడ్ ఖర్చులు కానీ అవి పెరిగాయి. సో ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్ పెరిగాయి. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ సంబడి హూజ్ ఇన్ 40sలో ఉంటే మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ పిల్లలు కాలేజ్కి వస్తారు. సో కాలేజెస్ అందరికీ ఏంటంటే ఆస్పిరేషన్స్ పెరిగాయి. ఎవరు గవర్నమెంట్ కాలేజ్లో చదివించదలుచుకోలేదు. సో అందరికీ ప్రైవేట్ కాలేజ్ కావాలి. సో అందరి పిల్లలకి కంపేర్ చేసుకుంటున్నారు. సో నా వాళ్ళంతా కొనిచ్చారు, నాకు కావాలి, నేను కాలేజ్కి వెళ్తున్నాను, నాకు పెద్ద బైక్ కావాలి. సో దెర్ ఈజ్ నో ఎండ్ టు, అంటే ఈ స్పెండింగ్ కల్చర్ అనేది చిన్న ఏజ్ నుంచి మొదలయ్యి ఈవెన్ రైట్ బిఫోర్ అర్నింగ్స్. ఐ హ్యావ్ లాట్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వేర్ తండ్రి శాలరీ జీతం చాలా తక్కువ ఉన్నా పిల్లోని ఇంజనీరింగ్ కాలేజ్ చదివిపించాడు వాళ్ళ కష్టపడి. అక్కడ అందరు పిల్లలు పెద్ద ఫోన్ వాడుతున్నారు. బలవంతం చేసి తల్లి తండ్రుల వాళ్ళ గోల్డ్ అమ్మి పిచ్చి అయినా సరే ఐఫోన్ వాడుతున్నారు. అంటే ఐ హ్యావ్ ఫ్యూ ఎగ్జాంపుల్. నేను కౌన్సిలింగ్ తీసుకోవాల్సి వచ్చింది. అరే మీ నాన్న ఇన్కమ్ ఇది, నీ కాలేజ్ జాయిన్ చేయించాడు, నీకన్నా ఎక్కువ ఇన్కమ్ ఉన్న పేరెంట్స్ పక్కన ఉండొచ్చు వేరే వాళ్ళు. ఏంటంటే నేను చదివిన జనరల్ యాజ్ ఎ హ్యూమన్ నేచర్ ఏంటంటే అండి, పేరెంట్ ఎస్పెషల్ పేరెంట్ నేచర్ ఇవాళ నేను అనుభవిస్తున్న లైఫ్ స్టైల్ కన్నా నా పిల్లలకి బెటర్ లైఫ్ స్టైల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను తీసుకుంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను ఊర్లో, జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్లో. బట్ నా పిల్లలు చదువుతున్నారా? లేదు, ఒక ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నారు. నేను మొత్తం 10+2+3+2 15 సంవత్సరాల ఎడ్యుకేషన్లో హార్డ్లీ ఒక 10,000 ఖర్చు పెట్టలేదు. మా పేరెంట్స్ డబ్బులు అన్ని గవర్నమెంట్ కాలేజీలు, గవర్నమెంట్ సెంట్రల్ యూనివర్సిటీ అన్నిట్లో చదివాను. బట్ ఇప్పుడు నాకు ఉన్న ఇద్దరు పిల్లలకి సంవత్సరానికి 4 లక్షలు 5 లక్షలు ఓన్లీ 4th క్లాస్ 5th క్లాస్కి అయిపోతున్నాయి. అంటే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు ఫీజు అయిపోయింది. సో అంటే ఇంతకుముందులా ఎక్స్పెన్సెస్ లేవు. సో సేవింగ్స్ కూడా అందుకోసమే ఎంత చెట్టుకు అంత గాలి. ఈవెన్ మీరు చిన్న స్కూల్ తీసుకున్నా కానీ 30,000 40,000 ఫీజు మినిమం అయిపోయింది. అండ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చిన్న ఇంట్లో పని మనిషి ఎవరైతే ఇంట్లో పని చేస్తున్న వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్ పంపట్ల, దగ్గరలో ఉన్న స్కూల్ పంపిస్తున్నారు. కావాలంటే ఇంకో ఇంట్లో ఎక్స్ట్రా పని చేస్తున్నారు. కానీ సో ఆస్పిరేషన్ ఆఫ్ హ్యూమన్ పేరెంట్స్ ఏంటంటే నాకన్నా మా వాళ్ళు బాగుండాలి అనేది చేసి, క్వాలిటీ we are seeing in each thing. Yes. From food to education to everything. Yeah. సో రేపటి కోసం మన పిల్లల భవిష్యత్తు బాగుండాలని సేవింగ్స్ లేకుండా ఫండ్ చేస్తున్నారు. అది యాక్చువల్లీ దట్ ఈస్ లీడింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్, రిటైర్మెంట్ సేవింగ్స్. యాజ్ ఏ పాపులేషన్ మనకి సేఫ్టీ నెట్ లేదు. మనం చూసుకుంటే ప్రతి ఒక్కరికి పెన్షన్ వస్తుందని తెలియదు. సో అలాంటప్పుడు నీకంటూ కొంచెం సేవింగ్స్ ఉండాలి ఫ్యూచర్. నువ్వు 60-65 వరకు పని చేయగలుగుతామేమో, ఆ తర్వాత అయినా ఐదర్ మన పిల్లలను చూసుకోవాలి, తెలీదు ఆ జనరేషన్ ఎలా ఉంటుందో తెలియదు. బట్ సెకండ్ మనమే ఫండ్ చేసుకోవాలి. సో ఇప్పుడే కాస్ట్ పెంచేసుకొని మన ఖర్చులు పెంచేసుకొని సేవింగ్స్ తగ్గితే ఫ్యూచర్ మాత్రం ఏమవుతుందంటే ఎఫెక్ట్ అవుతుంది. యాజ్ ఎ పాపులేషన్ ఇట్స్ ఎ బర్డెన్. ఇవాళటి తక్కువ సేవ్ అవ్వడం అనేది రేపటి జనరేషన్కి బర్డెన్ అవుతుంది. అనిల్ కుమార్ గారు, వీ జస్ట్ కవర్డ్ లాడ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఇన్సూరెన్స్ కావచ్చు, ఎవ్రీథింగ్. ఐ థింక్ yes, thank you so much for your time అండి. థ్యాంక్స్ అ లాట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండి, సో చూసారు కదండి అనిల్ కుమార్ గారు ఎన్నో, అంటే మనం ఫైనాన్స్ ప్లాన్ చేయాలనుకోవాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఏదైనా సరే వీ కవర్డ్ లాడ్ ఆఫ్ టాపిక్స్ టుడే. సో ఐ హోప్ మీరు ఈ ఇంటర్వ్యూని ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. దిస్ ఇస్ లక్కీ సైనింగ్ ఆఫ్ నౌ. బాయ్.